దయగల మా స్వామి యేసయ్య, ఈ బంగారు పాదము వందనాలు స్తుతించాయ. ఉచితమైన ప్రభుత్వం బట్టి దేవుని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు పాఠం ద్వారా, ఉత్తర పత్రికల ద్వారా, స్థుతి ఆరాధన ద్వారా, ఆరాధన ద్వారా నడిపించిన దాన్ని బట్టి వందనాలు. వాక్య భాగంలో కలుచుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు మాకు తెలియచేసి మట్టివాడిని నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ సిలువు చాటున మొదలుపరిచి మా నోటిని మీ బోరగా వాడుకుని నీ విలువైన మాటలను మా హృదయంలో నీరు కట్టి పలింపదచ్చు. వినగలిగిన చెవులు గ్రహించేది నాకు మాకు తరచు. మా హృదయాలకు సరిపోయినటువంటి వర్తమానం మాకు తరచు. ప్రభా, నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవ మీరే నాతో మాత్రం మాట్లాడి మా హృదయాలకు కావాల్సిన వర్తమానం మాకు దయచేసి ఇతరమైన వాక్యం మా హృదయం పదిలపరుచుకుని మా గృహాలకు మోసుకుని వెళ్ళి మరలా మేము జ్ఞానించుకునే వాటిని దయచేసి ఇతరమైన వాక్యాన్ని నేను గ్రహించుకుని మా పాపం ఒప్పుకుని విడిచిపెట్టుటప్పుడు సహాయం చేసి ఒకరికి దయచేసి ఏసునామములో అడుగుచున్నాను తండ్రి. మంచిదండి, మనందరము కూర్చున్నట్లయితే వాక్యాలు చూసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుకుందాం. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తులవుతులు, ఐకిక విచారము వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అంతటా నివసించు వారంతటి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటిని ఎల్లరూ తప్పించుకొని మనిషి కుమారుడి ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండడని చెప్పాను. చాలా 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 చూడండి ప్రియులరా, ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి మాట అయినా ఎవరున్నారంటే ఎల్లప్పుడూ మెలకు కలిగి టీవీ చూడమన్నారా, మెలకు కలిగి సీరియల్ చూడమన్నారు, మెలకు కలిగి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోమన్నారు, మెలకు కలిగి ఊళ్ళో వాళ్ళన్నీ పోగేసుకుని కవర్లు చెప్పుకోమన్నారు, టక్కిల మీద కూర్చుని. అదే కదా దేవుడు చెప్తున్నది. ఏమంటే మెలకు కలిగి ప్రార్థన చేయండి. దేనికోసం ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయడం ఎట్లా వారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండవలేనని చెప్పాను. దేనికోసం మెలకుగా ఉండాలండి? ప్రార్థన చేసి మెలకుగా ఎందుకు ఉండాలంటే ఆయన ఎదుట నిలబడటానికి కావాల్సినటువంటి హృదయాన్ని సంపాదించుకోవాలి, శక్తిని సంపాదించుకోవాలి, ఆత్మను సంపాదించుకోవాలి. హృదయాన్ని కడుక్కోవటం కోసము మెలకుగా ఉండడట. మనం దేనికోసం ఉంటాం మెలకుగా? ఆరాధన కోసం మెలకుగా ఉన్నాం, దేవుడు ప్రార్థన చేయటం మెలకుగా ఉన్నాం, దేవుడితో గడపడానికి మెలకుగా ఉన్నాం. అప్పుడేమో నిద్రపోతాం, ఇంటికాడ కూర్చునేమో ఆలోచన చెప్పుకుంటాం. వ్యర్థమైనప్పుడు సమయాన్ని గడపకుండా ఆ సమయంలో కొనుక్కుంటే బాగుంటుంది. అప్పుడేమో కొడుకోం. దేవుడి సన్నిధికి లేదా దేవుడి మాట వినేటప్పుడు సాధారణ ఏం చేస్తారు? చక్కగా జోపడతాడు. కొడుకమ్మ ఏమన్నా ఎన్నకాడి నుంచి మళ్ళా మన హృదయం పాడైపోద్ది, మన అపవిత్రమైన వెళ్ళకూడదని చెప్తాకి ఇలాంటి సోదరు మాటలు చెప్తాను. నువ్వు నిద్రపో, చక్కగా నేనున్నా నీ పక్కన అని చెప్పి జోపడుతూ ఉంటాను. టక్కి మీద కూర్చున్నప్పుడు నిద్ర వచ్చిందండి, నిజం చెప్పండి. బగల కాడ కూర్చుంటాం కదా,
ఆ బలంగా కూర్చొని ఏం మాట్లాడారు, నిద్ర వచ్చిందా? 5 అయినా 6 అయినా 10 అయినా 11 అయినా నిద్ర రాదు. మరి టైం చూస్తావా? టైం అయిపోతుంది, టైం చూస్తాం ఎప్పుడన్నా? టైం కూడా చూడదు. కారణం ఏంటో తెలుసా? అవి మనిషిని అపవిత్రం వైపు నడిపించే మాటలు, నరకము వైపు నడిపించే మాటలు. అందుకని సాతాను చక్కగా మధురముగా మాట్లాడిస్తారు. వాటికి లోబడిపోయి మనము ఈ లోకమాలను నడిపించుకుంటున్నాం. చాలా మంది చెప్తాక అందరూ చెప్తారు, కాకరగా తింటే మంచిదండి, కాకరగా తినండి. ఎంతమందిని తింటాం? తింటామండి అందరూ. చెప్పిన వాళ్ళు అందరూ తింటారా? కాకరకాయ ఎంత ఆరోగ్యమో, మంచిదండి, కాకరకాయ తినండి, రోజు 2 రోజులకు ఒకసారైనా కాకరకాయ 2 ముక్కలు తింటే మంచిది, చేయదు అని చెప్తాం. ఎవరికన్నా ప్రాణం బాగాలంటే, షుగర్ పెరిగిందన్నా, ఏది పెరిగిందన్నా చెప్పే ఫస్ట్ మాట ఏంటి? చేయదు, ఆరోగ్యాన్ని ఉంది, తినండి అని చెప్తాం. కానీ మనం తింటామా? ఎందుకని? చెప్పడం వరకే, మనం ఆచరణ. అందుకనే దేవుడు ఆచరించి పాటించాడు. ఆయన ఈ లోకానికి ఆయన రాకుండా మీరు జాగ్రత్తగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, యథార్థమైన జీవితం కలిగి ఉండండి అంటే, నీకే ఉందిలయ్యా, నువ్వేం చెప్పావు, నువ్వు ఆకాశం అని కూర్చున్న సింహాసనంలో నీ తండ్రి దగ్గర నువ్వు అలాగే చెబితే ఇక్కడ పోస్తే నీకు తెలుస్తుంది అంటామని ఆయనకు తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడు? ఈ లోకంలోనికి నీ వలే నా వలే మనందరి వలె ఈ లోకంలో జన్మించి, నీలాగా నాలాగా కుటుంబంలో ఉండి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుడి సన్నిధిలో ఆయన నైట్ కాలమందు, రాత్రి కాలమందు ప్రార్థించుకుంటూ ఏంటి సువార్తలు చెప్పుకుంటూ ముందుకు సాగాడు. ఆయన జీవించి బోధించాడు. అందుకని ఆకాశం మందు కూర్చుని చెప్పలా మనకి కవర్లు. అప్పుడప్పుడు మనం చెప్తుంటాం కదా, ఇంట్లో వాళ్ళు ఎందుకు అప్పయ్యేవారో, లేకపోతే ఎందుకు తలనొప్పి వచ్చింది, ఎందుకు బాధ వచ్చిందో, ఏంటంటే నువ్వు వచ్చి చెయ్యి తెలుస్తుంది నీకు మా బాధ ఏంటని చెప్తాం. అంటే వాళ్ళు చేయకుండా ముందుకెళ్ళే. అయితే దేవుడు మన పక్షాన అలా చేయకుండా ఉండడం కోసం ఆయన జీవించి బోధించాడు. అయితే ఆయన మెలకు కలిగి ఉన్నాడు కాబట్టి అంటే ఎలాంటి సమస్యలైనా ఎదిరించగలిగాడు. ఆయన తన తండ్రి రాజ్యంలో ఉండగలిగాడు. ఆయన అంటున్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా ఈ లోకాన్ని జయించారు. అవును, మనకు చాలా మంది చెప్తాం, యేసు ప్రభువుని నమ్ముకోండి, నీ బాధ పోతే, నీ కష్టం పోయిద్ది, నీ భర్త నీ మాట వింటాడు, నీ భార్య నీ మాట వింటుంది అని చెప్పావు కదా, నిజం చెప్పండి. మరి మన కుటుంబాల్లో సంతోషం ఉందా? మన కుటుంబాల్లో ఆనందం ఉందా? మరి భార్య భర్త మాట వింటున్నామా? భర్త భార్య మాట వింటున్నారా? మరి ఎలాగో చెప్పగలం? మనం చెప్పే మాటని వారు వెంపటి మనకి తిరిగి అడుగుతారు. అది గమనించి మనం మాట్లాడాలి. మొదట మనం అనుభవించాలి దేవుడి యొక్క ఆనందాన్ని, దేవుడి చిత్తాన్ని మనం అనుభవించాలి, ఆయన చిత్తాన్ని మనం నడుచుకోవాలి, ఆయన చెప్పిన మాటకు విధేయత కలిగి ఉండాలి. మన జీవితం ఎట్లుంటుందంటే నేతి బీరకాయలాగా ఉంటుంది. అది అమ్మడి బీరకాయ అంటారు కదా, నేతి బీరకాయ. ఏంటి ఏసన్న గారు అంటే చిన్నప్పుడు వెళ్ళి చెప్పారంట, నేతి బీరకాయ అన్నారు అన్నమాట. స్కూల్కి వెళ్ళి స్కూల్కి తీసుకెళ్ళాడు. స్కూల్కి తీసుకెళ్ళి క్యారేజీలు ఓపెన్ చేసి బీరకాయని పిండుతా ఉన్నాడట. నెయ్యి వస్తుందని. ఏమవుతుంది అందులోంచి? పసరు వస్తుందంట. ఇదేంటి నేతి బీరకాయ అన్నారు కదా, నెయ్యి రావాలి కదా అని పిండేట వేసాను కదా. ఆయన వాక్యాలు చెప్తే నేను అదేమొచ్చిందంట? మనం ఎలా ఉన్నప్పుడు మేము దేవుడికి బిడ్డలము, మేము పరిశుద్ధులము, మేము పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడుస్తాము అంటున్నాం. మన వెనకమాలు వచ్చేవాళ్ళు కూడా నిజంగా నీళ్ళు పరిశుద్ధులు అంటారు. మన వెనకమాలు వచ్చారు, మనం ఎక్కడున్నాం ఇప్పుడు? వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఏమండి, ఏమైనా పరిశీలన చేసుకున్నాం? మనం అసలు ఆలోచన చేసామా? మనం ఏ మార్గంలో నడుస్తున్నాం ఇప్పుడు అసలు పరిశీలన చేసుకున్నాం? మనం అసలు ఎలా ఉన్నాము, నేను ఎలా ఉన్నాను అని మెలుపు కలిగి ఉదయాన్ని పరిశీలన చేసుకున్నామా? 1కి 10 సార్లుగా, 1కి 100 సార్లు చెప్తాను, కుటుంబాల్లో కలహాలు పోకపోతే పరలోక రాజ్యము రాదు.
దేవుడి దగ్గర సరి చేసుకుని, కుటుంబంలో సరి చేసుకుని, ఐక్యత కలిగి ఉండకపోతే, సమాధాన పడకపోతే పరలోక రాజ్యం రాదు ఎవరికైనా సరే. కార్యాలు జరుగుతాయి, ఈ కార్యాలు ఈ లోకానుసారమైన కార్యాలు అందరికీ జరుగుతాయి. పరలోక రాజ్యంలో ప్రవేశం అనేది ఉండదు, అసంభవం. మనం ఏం చేయాలి? ఆయన అందుకే మెలకు కలిగి ప్రార్థన చేసుకోమలే. దేనికి? ఇలాంటివన్నీ సరి చేసుకోవటం కోసమే. మెలకు కలిగి ఉండమనేది మన శారీరకంగా మెలకు కాదు, ఆత్మీయమైనటువంటి స్థితిలో మెలకు కలిగి ఉండాలి. ఆత్మీయంగా దేవుడితో పెరుగులాడేటువంటి సంబంధం కలిగి ఉండాలి. చెవులు నీకు నాకు అందరికీ పనిచేస్తున్నాయి. అది ఏ విషయాల కోసం చెవులు పనిచేస్తున్నాయి? ఏ విషయాలు బాగా వినపడుతున్నాయి? దేవుడి మందిరంలో కూర్చున్నప్పుడు విన్న వాక్యము రేపు వచ్చే వారం దాకా పనిచేస్తుందా? మన హృదయంలో ఉంటుందా? మన టక్కి మీద కూర్చున్నప్పుడు విన్న మాటలు వారం తర్వాత అవి గుర్తుంటున్నాయి, ఇవి గుర్తుంటున్నాయా? మరి ఇప్పుడు మనం చెవుటు వాదమా, చెవులు గలవాదమా? శారీరకంగా చెవులు ఉండొచ్చు, నోరు ఉండొచ్చు, ఇవ్వడొచ్చు, ఇవన్నీ కొట్టితే ఇక్కడ మట్టిలో కలిసిపోయి ఇవన్నీ శరీరానికి సంబంధించినవన్నీ మట్టిలో కలిసిపోయాయి. ఆత్మస్వరూపమై ఉండాలి, ఆత్మానుసారమైనటువంటి చెవులు కలిగి ఉండాలి. ఆయన స్వరమిని దాన్ని గ్రహించుకునేటువంటి హృదయం ఉండాలి. దాన్ని ఆచరణలో పెట్టేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఆచరణలో పెట్టట్లా మొక్కలేసే ఉపయోగం ఉంది, నీళ్ళు పోయకపోతే దానికి మంచి పోషణ చేయకపోతే ఉపయోగం ఉంటుందండి? ఉంటుందా? ఇప్పుడు మనం బెండ మొక్కలు, దోస మొక్కలు అదేదో దెబ్బలు పెట్టామనుకోండి, దానికి పోషణ చేయకుండా, దానికి పాదు చేసి నీళ్లు పోయకుండా, దాని తీగలకు తాళ్ళు కట్టుకొని వదిలేసామనుకోండి, విత్తనాలు వేసి ఫలింపు ఉంటుందా? ఒకవేళ మొక్క వచ్చినా జాగ్రత్తగా ఎలా ఉంటుంది? దాని చుట్టూ ఏమవుతాయి? ఇంకా వేస్ట్ మొక్కలు వచ్చి వాటిని అణిసి వేసి దాని కాయ కింద రానివ్వదు. దానికి అందవలసినటువంటి బలాన్ని అందనప్పుడు ఇవే లాగేసుకుంటాయి. ఇవి ఎండిపోయినట్టే అయిపోతుంది మొక్క. ఎందుకంటే దానికి ప్రాకారము లేదు, దానిని కావిడి కాయేవాడు లేడు, దానికి మంచి చెడ్డు చూసేవాడు లేడు. అందుకనే సామెతల్లో ఉంటుంది 26వ అధ్యాయంలో ఆఖరి వస్తుంది 26లో, ప్రాకారం లేక పాడైన పొరనంతో తన మనసును అణుచుకొనలేని వాడు కూడా. మనము మన ఆలోచనలు అణుచుకోలేకపోతున్నాం, మన నడవడికలు అణుచుకోలేకపోతున్నాం, మన ప్రవర్తన అణుచుకోవచ్చు. అవన్నీ చేస్తున్నాం, పేరుకు మాత్రము దేవుని బిడ్డలండి, మంచి రక్షకుని చేతిలో ఉన్నామండి. మాస్టర్ మంచివాడే, మంచి చెప్పగల సామర్థ్యం. పిల్లలు దాన్ని గ్రహించి రాస్తేనే ఆ మాస్టర్కి విలువ. ఎంత మంచి మాస్టర్ అయితే మాత్రం ఆ మాస్టర్ పిల్లలు తప్పారనుకోండి, ఆ సబ్జెక్ట్ పిల్లలు తప్పారనుకో ఏమంటారు? మాస్టర్ని బాగా చెప్పారు మాస్టర్, అయినా సరే మా పిల్లలు తప్పారని అంటారా? అంటావా? మనం అంటావా? ఏమంటాం? వాడు నువ్వు సరిగ్గా చెప్పలేదు, కేర్ తీసుకో, అందుకే నా పిల్లలు. ఈరోజు అదే జరుగుతుంది ఇక్కడ. కారణం ఏంటి తెలుసా? మనం వినే వాక్యము విలువైనది, జీవము కలిగినది. అయితే మన హృదయంలోకి రావట్లా వాక్యం. ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది. హృదయంలోనికి మనం ఎక్కించుకోవట్లా. కారణం ఏంటంటే ఆశ కలిగి రావట్లా. నువ్వు భోజనానికి ఇష్టం లేక వెళ్ళావనుకోండి, అది ఏది పెట్టినా బాగుంది. ఇష్టం తెలితే గడ్డి పెట్టినా భలే పెట్టాడు, గడ్డి పెట్టినా మంచి రుచికరంగా ఉంది గడ్డి. వాక్యం వినేటప్పుడు హృదయం అంతటితో వినాల. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం భోజనంకి వెళ్తున్నాం అంటే పొద్దున్న టిఫిన్ కూడా లైట్గా చేస్తాం, అక్కడ మాత్రం ఉందంటే అంటే ఎదురులో మధ్యాహ్నం భోజనంకి వెళ్తాం అని చెప్పి ఆశకి ఎదురు చూస్తాం. అక్కడికి వెళ్ళాక మాత్రం పెట్టినా పెట్టడం తినొక్క పడుతుంటాం. మరి దేవుడు వాక్యము వినటానికి వచ్చేటప్పుడు హృదయాన్ని పాపమును విడిచి, మన హృదయంలో ఉన్న వ్యర్థాన్ని విడిచి హృదయాన్ని ఖాళీ చేసుకుంటున్నామా వాక్యం వినడానికి? ఈరోజు వాక్యం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా హృదయంలోకి వాక్యం రావాలంటే నా హృదయం ఖాళీగా ఉండాలి. అవునండి. నీళ్లు పట్టాలంటే తొట్టి ఖాళీగా ఉంటే నీళ్లు పట్టగలం. లేదు దాన్ని నిండా ఉన్నా అవి పాడైపోతే వాటిని తీసేసి క్లీన్ చేసుకుంటే మంచినీళ్ళు దొరుకుతుంది. అవునా కదా? మరి మనం చర్చకొచ్చేటప్పుడు మన హృదయాలు కడుక్కుంటున్నామా దేవుని వాక్యం కోసం? మనకి గిన్నెలు కడుక్కోవటాకే సమయం చాలు, హృదయాన్ని ఎక్కడ కడుక్కుంటామని. అవునా కదా?
అవునా కదా? పుట్టినప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్తాకైనా గిన్నెలు కడిగేస్తాం, ఒళ్ళు కడిగేస్తాం, అన్నీ కడిగేస్తాం, ఖాళీ దొరికింది. ఆరాధనకు రావడానికి మాత్రం సమయం దొరకదు, ఏంటి పని అవ్వదు, అన్నీ అవ్వదు. నిర్లక్ష్యంగా ఉన్నాం. దానికి కారణం ఏంటంటే భయం లేదు. ముందు ఇక మా వెంటనే ఏమొచ్చిందంట చూడండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను మత్తులై ఉండి మీ విచారములకు మందముగా ఉన్నందున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు కాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. ఏమొచ్చినట్టు అంటే సాగు వచ్చినట్లుగా, రాకడ వచ్చినట్లుగా, మన మీదకి ఉగ్రత దిగినట్లుగా ఉంటే దానికి ఎదుర్కొంటకు మన కొరకు మనమే సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు ఎవరు రారు. ఏదో 100 రూపాయలు కావాలి, 1000 రూపాయలు కావాలి, లేదంటే ఇంకో విషయంతో నలుగురు 4 చేతులు సాయం చేస్తారు. కానీ పరలోకం తీసుకెళ్ళటానికి, మనకి దేవుని ఉగ్రత తప్పించడానికి, మన మీద వచ్చే శాపం తప్పించడానికి ఎవరు రారు. అది ఎవరు చేసుకోవాలి? మనమే తప్పించుకోవాలి. దానికి తగినట్లుగా మనం నడుచుకోవాలి అంటే మన హృదయాన్ని కడుక్కోవటం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఎన్నిసార్లు పాలు పోల్చుకున్నా గిన్నెలో విరిగిపోతుంది అనుకోండి, తప్పు పాలు పోసుకుందా? గిన్నె తప్పు. ఓకే, ఆ గిన్నె దానంతగా కడుక్కుంటుంది. ఆ పోపు కిందకి వెళ్ళి ఎవరు చేయాలి? అవునా? పాలు ఇరిగిపోతున్నాయి అంటే కారణం ఎవరిది? ఇంట్లో పాలు పోల్చుకునేవారిది. కారణం ఏంటంటే దాన్ని శుభ్రం చేయట్లా, దాన్ని బాగుగా చేయట్లా, చెడమాడ పట్టించేసుకుంటున్నారు, వదిలేసేస్తున్నారు. మన హృదయం లాగా ఈరోజు వాక్యం మన హృదయంలో క్రియ జరగట్లేదంటే, విన్న వాక్యాన్ని మనం నెరవేర్చుకోలేకపోతున్నామంటే దానికి బాధ్యుడు పాస్టర్ గారా? వాక్యం సరిగ్గా చెప్పకపోవటమా? వినలేకపోవటం మన తప్పు. కారణం ఎందుకంటే వినలేకపోవటం గల కారణం కూడా చెప్తాను. ఆసక్తి కలిగి రావాలి. చెవు గలవాడు వినుగాక అంటాడు దేవుడు. ఎవరండి వినేది? ఆత్మీయ చెవులు కలవాడు వినుగాక. ఉన్నాయా మనకు ఆత్మీయ చెవులు? వాక్యం వింటున్నామా? మన హృదయంలో క్రియ జరుగుతుందా? క్రియ జరగకపోతే మనకి శవానికి పెద్ద తేడా లేదు. పెద్దగా నాకు తేడానే లేదు. బతుకున్న చచ్చినోడితో సమానం. మనం ఏం ఉపయోగం అండి? దాని ఉపయోగం ఉందా? విపత్తులు ఎన్ని చూస్తున్నాం, తుఫానులు, వరదలు, బేపత్సలు చూస్తున్నాం, అయినా మనకి భయం కలగట్లేదంటే ఎవరికి కలగాలి భయం? అసలు దేనికి రావాలి భయం? ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడు చూడండి భయపడాలంటే భయం కావాలి. ఎందుకు రావాలండి భయం? మాకు ఎందుకు భయం అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేనికోసం భయపడాలి? ఉగ్రత రాబోతుంది. ఆ రోజు ఎత్తబడే గుంపులు ఉండకపోతే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? దేశ దగ్గరికి వెళ్తావా? ఎత్తబడకపోతే ఎక్కడికి వెళ్తాం? తెలియదు. అది కూడా నరకం అంటే చక్కని భోజనాలు పరుపులేస్తారు. అక్కడ ఉన్నా మీకు ఇచ్చాను కదా, నరకానికి పిక్నిక్ అనేటువంటి బుక్ ఇచ్చాం అందరికి, ఫోన్లో కూడా పెట్టాం. మనం ఇక్కడ ఏ పాపం చేసామో దానికి రెట్టింపు పాపం అక్కడ చేపిస్తాడు. నరకంలో చాలా మంది అక్కడ ఈ సంవత్సరం నరకం ఏదలేకపోతున్నారండి. ఇదే ఉంది, మొక్కలు తిట్టండి 1000 వంతులు ఉంటుంది అక్కడ. పొలం వెళ్తే వేడి తట్టుకోలేమంటారు చూసారా? దానికి 1000 రెట్లు ఉంటుంది అక్కడ. మనము దేవుడు మన కొరకు, నీ కోసము, నా కోసము, మనందరి కోసం ఈ లోకానికి ఆయనకి పని లేక, అది నాకు సుఖం అనుభవించడానికి ఈ లోకానికి వచ్చిన ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టల. మనందరి కొరకు మనల్ని రక్షించి ఆయన రాజ్యము తీసుకెళ్ళడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపంలో ఆయన మీద మోసుకుని వెళ్ళాడు. ఆయన పాపంలో కరగబడ్డప్పుడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మరలా ఏం చేసాడు? మనం రెట్టింపు అంటించుకున్నాం. ప్రతి వాడిని. నేను నిన్న
ఆటోమేటిక్ చూసా స్కాప్స్ ఏంటంటే రాశాడు అంటే అక్కడ మాట్లాడుకున్నాను నేను వేరే పాస్టర్ గారు చదివానంటే ఏ అమ్మాయి జోలికి ఈ అమ్మాయి జోలికి వెళ్ళకు నీ జీవితం ప్రశాంతంగా ఏంటి ఏ అమ్మాయి జోలికి ఈ అమ్మాయి జోలికి అంటే అదే బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి కదా ఈఎంఐలు వీటి జోలికి వెళ్ళని వాడికి జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా ఎక్కడున్న పాస్టర్ చదివి వీడు అనుభవించే చూస్తున్నాడు అనేందుకు అందరూ క్యాప్షన్ పెట్టారు ఈరోజు చెప్పారు. మన జీవితం ప్రశాంతత కోల్పోవటానికి మనము పని మానకుండా పరుగులు పెట్టడానికి గల కారణం ఏంటంటే అక్కర్లేనివి కూడా కొనేసి ఇంట్లో పెట్టుకున్నాం. ఉందాతనం చూపించుకోవాలి, వాడి ఇంట్లో ఉంది నా ఇంట్లో కావాలి, ఆడేది ఏది చేసి నేను చేయాలి. అందుకు కారణం ఏంటంటే ఆదివారం కూడా సెలవు పెడతాకి వీళ్ళేదు. కారణం ఏంటి తెలుసా? సో ఆదివారం కట్టాలి, సోమవారం కట్టాలి, మంగళవారం కట్టాలి, డాక్టరా కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఈ లోపల బయట నుంచి వడ్డీలు కట్టాలి. ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి కారణం దేవుడా? లేకపోతే అడేవాడు వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకొని చెప్పాడు ఏమన్నా? ఎవరు తెచ్చుకున్నావు? ఇది మనశ్శాంతిని ఏంటి ఎవరు తెచ్చిపెట్టుకున్నారు? కోల్పోయింది. మరి కారణం ఏంటి? వ్యర్థంగా సమయాన్ని గడిపి వేరు మాటలు విని, వ్యర్థమైన మాటలు విని వాడు ఇది తెచ్చుకున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, ఇది తెచ్చుకున్నాడు అని చెప్పి ఎక్స్ట్రాలకు పోయి ఈరోజు పీకిల మీద తెచ్చుకుని ఆదివారం కూడా దేవుడితో గడపలేని స్థితిలోకి వచ్చేసాం. కారణం ఏంటి? ఎందుకోసం? మనమే క్రియేట్ చేసుకున్నాం దాన్ని. మాటలు విని ఏదో అర్థమాలు చెప్తారు చూసారా, ఒక్క తోక పట్టుకుని గోదావరి ఏదకూడదండి. ఏదొచ్చా? ఒక్క తోక పట్టుకుంటే గోదావరి ఇస్తావా? మరి మనకు వచ్చి 500 రూపాయలు చేత్తో పట్టుకుని నెల వచ్చేటోడికి 20,000 కట్టాల్సి వస్తే అనుకుందాం. నెలకి రోజుకి 500 అవుతుంది, నెలకు 15,000 వస్తాయి. ఇక్కడ మనకు కట్టాల్సింది 20,000 ఉంది. మరి ఏం తినాలా? ఒక్కరోజు కూడా సెలవు పెట్టుకుని వెళ్తే 15,000 వస్తాయి. ఆ 15,000కి ఇంకెంత కట్టాలి? ఇంకొక 5,000 అప్పు చేయాలి. మనసు అంతా ఎక్కడ ఉంటుంది? చర్చికి రమ్మంటే ఏమంటాం అప్పుడు? అయ్యా ఇయ్యాలా, వేరే వాళ్ళకి కట్టాలి, అర్జెంట్కి వెళ్ళాలి. మరి దేవుడు ఒక 2 రోజులు అమ్మా నువ్వు నా దగ్గరికి రావట్లేదు కానీ నువ్వు పక్కన కూర్చో 2 రోజులు అన్నాడు అనుకో, ఏం పరిస్థితి అప్పుడు? అంత దాకా తెచ్చుకోవద్దని చెప్పారు. అందుకని ఆయన అంటున్నాడు, ఆ ఉగ్రత రాకముందే ఆయన ఎదుట నిలబడటానికి కావలసినటువంటి శక్తిని సంపాదించుకోవడానికి ప్రార్థన చేస్తూ మెలుపు కలిగి ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కోసం ఎదురు చూడాలి. చూడగలమా? నాకు అక్కడ దాకా నాకు కొన్ని విషయాల్లో బాధ వేస్తుంది. అమ్మ స్టార్ గార్డు రంగమ్మ అంటే 100 పనులు చెప్తారు. లేదు మన ఇది బోర్లు పోతున్నారు రంగమ్మ అంటే ఒక్క ఫోన్ రాలా. పనులు ఏం మానేసుకున్నారు? ఆ రోజు మానేసారా? దేవుడి పని అంటే ఎందుకంత నిర్లక్ష్యం? కాదనండి తెలుసా, ఇక్కడికి వస్తే డబ్బులు రావు, ఏమి రాకపోతే డబ్బులు వస్తాయి. కానీ దేవుడు పని చేస్తే నీకు, నీ కుటుంబాన్ని, నీ వంశం వారి అందరికి ఆశీర్వాదం. అది విలువైంది, దాన్ని పోగొట్టుకుంటున్నాం. ఖర్చు అయిపోయే వాటి కోసం పరుగులు పెడుతున్నాం. ఈ లోకంలో ఖర్చు అయిపోయేవన్నీ దేవుడి యొక్క ప్రేమే ఖర్చు అవుతుంది. దేవుడి ప్రేమ తరతరాలు ఉంటుంది. వాటిని విడిచి ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని మనం పోగు తెచ్చుకుంటున్నాం. ఏదో ఒక రోజు అది మనల్ని తినేస్తుంది. జాగ్రత్త. ఒక ఆవిడ కొనసాగం పెంచిందట, మీరు చూసి ఉంటాం ఫోన్లో. చిన్నదప్పటి నుంచి పెంచాక కొంతకాలం నుంచి తినటం మానేసిందట. అది తినట్లేదని పాపం మీకు దిగులేసుకుంది, పెంచుకున్నారు. కొద్ది రోజు చూసి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి పాము ఏమైంది, కొంచెం పెద్దదైంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిందంటే అయ్యా నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను, పాలు పోస్తున్నాను, మాంసం పెడుతున్నాను, దేని తినట్లేదు కొద్ది దినాల నుంచి అంటే వాడు చెక్ చేసి వాడు చెప్పాడట, అమ్మాయి నీకేమి తినకొద్ది రోజులు అన్నట్టు. ఏంటంటే నిన్ను తినటానికి అది కడుపు ఖాళీ చేసుకుని ఉంచుకుంటుంది. ఇది తినగలిగే శక్తిని, అరాయించుకునే శక్తిని ఖాళీ చేసుకుంటుంది లోపల. దాన్ని నువ్వు ఎక్కడన్నా విడిచిపెట్టు, లేదంటే నిన్ను తినేటానికి సిద్ధం అయిపోయింది అని చెప్పిందట. పాలు పోసి పెంచింది, అంత అపరూపంగా ఇంట్లో బిడ్డలాగా పక్కన వేసి కొడుకుని పెంచుకుంది. కానీ తీరం చూస్తే ఏం చేస్తున్నది? దీన్ని తినటానికి సిద్ధం అవుతుంది. మనం డబ్బు అని, ఈ లోకాశలని, నేత్రాశ అని సాతాన్ని పక్కన పెట్టుకుని పోషిస్తున్నారు. జాగ్రత్త. వాడు ఏదో ఒక రోజు
నరకానికి తీసుకుపోతారు. ధనాపేక్ష నాశనానికి ముందు గర్వం వస్తుంది. గర్వానికి ఏమొస్తుందంట? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఆ గర్వం ఎప్పుడు వస్తుంది? ధనాపేక్ష పెరిగేటప్పుడే గర్వం వచ్చేస్తుంది. ధనం పెరిగితే గర్వం వచ్చేస్తుంది. గర్వం వస్తే నాశనం వెళ్ళిపోతాం, పతనానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. దాన్ని విడిచి ఎంతాస్తో నేను నా మొదట ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు. ఈ లోకం ఆలోచన కోసం, తినడం కోసం పరుగులు పెడుతున్నాం, తిండి కోసం పరుగులు పెడుతున్నాం, ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం తిండి కోసం. ఈరోజు తింటే తెల్లారిగా బహిర్భూమికి వెళ్తున్నాం. చికెన్ అయినా, మటన్ అయినా, పచ్చడైనా, గెంజైనా. ఈరోజు ఆరాధనకు మానేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం ఫంక్షన్ ఉంటే ఆరాధన మానేసి వెళ్ళిపోవాలి ఉన్నారు. అది ఎంత దూరమే వెళ్తాం, కానీ పక్కన ఉన్న చర్చికి మారుతున్నాం. నేను చాలా సార్లు చెప్తాను, ఆదివారం ఊరెళ్ళని చూస్తే మా అమ్మ తప్పనిసరి వెళ్తే ఆ ఊరు ఎక్కడ చర్చో ముందు వెళ్ళి ఎదుర్కొంటారు. అక్కడికి వెళ్ళి వచ్చాక ఆ ఫంక్షన్ పెడతారు. ఒక పట్ల బైబిస్ట్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి తప్పదు. మా అమ్మకు బాగా ఇంట్లో పడుతుంది. ఇప్పుడు వాక్యం ఉంటుంది. అక్కడ కూర్చుని అక్కడ పని చేసుకోవట్లేదు. అక్కడ కూర్చుని ఫోన్లో వాక్యం ఉంటుంది. కారణం ఏంటంటే ప్రాధాన్యత మొదట దేవుడికి, సమయాన్ని దేవుడికి ఇవ్వకపోతే మనం ఎంత చేసినా ఒత్తిదే. చిల్లు సంచులు వేసినట్లు ఏదో యేసు ప్రభు నమ్మేసుకుని పోయి డబ్బు సంపాదించుకుందని చెప్పి డబ్బు సంచి అంతా దాచుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? పట్టుకెళ్ళాడు ఏమన్నా? ఏమండి తెచ్చుకున్నాడు. నైమాన్ దగ్గరికి వెళ్ళి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఈయన గెహాజీ నైమాన్ దగ్గరికి వెళ్ళి ఈయనేమో ఏలి గారేమో ఎలిషా గారేమో వద్దంటే మా యజమాని అంతా చెప్తాడు తెక్కలాడు, ఆయన తినడం అమ్మ తినలేవడం అని చెప్పి పరుగు వెళ్ళి నైమాన్ దగ్గరికి వెళ్ళి ఆ యజమాని దగ్గరికి వేరే దేశం నుంచి శిష్యులు వచ్చారు, వాళ్ళకి కావాలంటే అని చెప్పి బాటలో బంగారం వేయండి అన్నీ తెచ్చుకుని ఇంట్లో దాచుకుని. ఎవరు చూసేది? మనుషులు చూడట్లేదు అనుకుంటున్నాం అంతే. ఇక మనుషులు నన్ను చూడట్లేదులే నేను ఏం చేస్తాను అనుకున్నాను. కానీ ఆకాశం మందులు ఆయన వీడియో క్లిప్పింగ్ తీస్తూనే ఉన్నాడు. అప్పుడు అడిగాడు నైమాన్ ఎక్కడికి వస్తున్నావు? జీవంగా దేవుడితో నేను ఎవరి నుంచి రాసు లోపల నుంచే. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నీతో నా ఆత్మ రాలేదా? నువ్వు తెలుసుకున్నది ఏంటి? ఆయన పోగొట్టుకున్నది నీకు నీ వంశవాళి అంతటికి సంపాదించుకొని చెప్పాడు. ఏం సంపాదించుకున్నాడు? అక్కడి నుంచి తెచ్చుకున్న వెండి బంగారాలు దుస్తులు ఏమైపోయింది? ఇశ్రాయేలు జనాంగానికి చెప్పాడు. ఎవరు ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు మన్నాకు వచ్చింది, ఈ రోజుకి కావాల్సింది మీరు దాచుకోండి, రేపుడు గురించి చింతించవద్దు, రేపుడు దాచుకున్నది పాడైపోద్ది అని చెప్పారు. అయినా సరే దాచుకున్నారు. ఉందా? తెల్లారికి ఏమైపోయింది? చూడలేదు. కారణం ఏంటి తెలుసా? మనం అదే చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు ఏ రోజుకు కావాల్సిన ఆ రోజు సంపాదించుకోండి, రేపుడు గురించి రేపు చింతించుకుంటుంది. నేను మిమ్మల్ని ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారిగా చేశాను. నమ్మి నడవన్నట్టు. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. మరి నమ్మట్లా మనం. అందుకని ఎలా ఏడ్చాం మనం? ఇలా కేవలం ఇలా దిగజారిన స్థితిలో, వెనకబడిపోయిన స్థితిలో, సమస్యలతో, బాధలతో, బంధకాలతో ఈరోజు ఎలా ఉన్నావు అంటే ఆయన నమ్మట్లా. ఆయన మీద భారము వెయిట్లా. అందుకని మనం ఎలా ఉంటున్నాం. మన ప్రయాసం ఎంతవరకు, మన కష్టం ఎంతవరకు అండి? అవన్నీ తాత్కాలికమైనవి. ఆయన కృప ఉండాలి. అది లేకపోతే ఎంతకాలం మనం ప్రయాసపడి ఉంటుంది. ఈ లోకము వ్యర్థమైనది. ఈ లోకం మీద రంగుల ప్రపంచం. అంతలో కనపడి అంతలో మాయమైపోయింది. ఉండదు కాదు. ఇప్పుడు ఇంకో గంటకి ఎవరిని పిలుస్తారో దేవుడు తెలియదు. వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఎట్టా ఉండి అట్ట అయ్యా ఉండు నేను బంగారం చేసుకున్నా, మొన్న వడ్డాలను చేసుకుని పెట్టుకుని వస్తా ఉండంటే ఉంటుందా? అనగలవా? అంటాకుందా? అవి ఎవడవసరం కూడా ఎవరికి తెలీదు. అందుకని మనం సిద్ధపడి ఉండాలి. డబ్బు కోసం కాదు, దేవుని ఆత్మను పొందుకోవటానికి సిద్ధపడి ఉండాలి. ఆయన పిలుపుకు సిద్ధపడి ఉండాలి. ఆయన వెంబడించడానికి సిద్ధపడి ఉండాలి. ఆయన పని కోసం ఎదురు చూడాలి. దేవుడు నన్ను ఈ రోజు నాతో మాట్లాడతాడు, నేను పిలుస్తాడేమో, నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. మనందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన కోసం ఎదురు చూడాలి.
ఈ లోకంలో ఈ తిండి డబ్బు ధనం చూసి మనం ఎర్రవిగుతున్నాం. మందమతితనం వచ్చింది, గర్వం వచ్చింది, మన హృదయాలు ఏమైనాయంట మందమైనయంట. ఇలా అది లేకుందంటే డబ్బులు చూసుకుని నేనే మహారాజుని అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు జనం చాలా మంది. డబ్బు కంటే ప్రాధాన్యత దేవుడు. దేవుడు నీతో నాతో ఉంటే, మనతో ఉంటే అంతకంటే విలువైంది ప్రపంచం లేదు. ఉన్న నలుగురు ఇంట్లో సంతోషంగా ఆయన స్తుతించుకుంటూ సంతోషంగా గడిపితే అంతకంటే ఆనందం, అంతకంటే కోటేశ్వరుడు ఇంకోలేదు లోకం. ఆయన మనతో ఉంటుండే సంతోషం లేదు. ఆ సంతోషాన్ని మనం సంపాదించుకోవాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. మనందరం కళ్ళు మూసుకుని మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోకం వాళ్ళు ఈ లోకంలో అర్థమైన వాడి కోసం పరుగులు పెట్టి నిన్ను నేను విడిచానయ్యా, నిన్ను నేను మలిచాను. దయతో క్షమించుకున్న వారి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, బహుమతుడా, దయగలమ స్వామి మరి యేసయ్య, నీ బంగారు పాదములు పెరుగుతుందా. ఈ లోకం మాలిన్యం మా మీద ఎలుబడి చేయకుండా చేస్తుంటే మేము చూస్తున్నాం. దానికే ఆనందంగా పరుగులు పెడుతున్నాం, పాపం వైపే పరుగులు పెడుతున్నాం, వ్యర్థమైన దానికోసం పరుగులు పెడుతున్నాం. ప్రభా, మమ్మల్ని పాడు చేసేటువంటి జీవితానికి పరుగులు పెడుతున్నాం. ఈ సన్నిధికి వస్తే నిద్రపోతున్నాం. వ్యర్థంగా ఆయన సమయాన్ని తెలియకుండా ఈ లోక మాలిన్యం కోసం వ్యత్యాసించి పరుగులు పెడుతున్నాం. ప్రభా, దయతో క్షమించండి. మీ సన్నిధికి వచ్చి నీతో పెనుగులాడి ఆయన మేము మంచి ఆనందాన్ని, మా పాపను విడిపించుకుని ఆనందం పొందుకునే భాగ్యం అని దయచేయండి. వ్యర్థమైన ఆలోచనల నుంచి విడిపించండి, వ్యర్థమైన పాపపు జీవితం నుంచి విడిపించండి. ప్రభా, మొదటి ప్రాధాన్యత నీకేవటం మాకు నేర్పించండి. నీ విలువైన మాటలు మా హృదయంలో క్రియ జరిగించండి. ఎత్తబడిన వాటికి మన హృదయంలో నీరు కట్టి పనింపు దయచేయండి. అందరం కూడా నీ వైపు చూసే భాగ్యం నాకు మాకు దయచేయండి. ఈ లోకంలో తిండి, ధనము, డబ్బు అన్ని తాత్కాలికమైనవే. మమ్మల్ని మార్గం మార్చడానికి తప్పుదారిలోకి నడిపిస్తున్న సాతానుడికి కీర్తిరయ్యాలి. వాటి వైపు చూడక ఎంత కష్టమైనను, బాధ అయినను, నష్టమైనను ప్రభా, నీ బాటను నిన్ను నేను వెంబడించడం మాకు నేర్పించు. ఈ రోజు మేము కష్టపడవచ్చు, శ్రమ పడవచ్చు, కానీ రేపు దినాల సంతోషం ఉంటుంది. అక్కడ ఆ నిత్యత్వంలో ప్రవేశించడానికి మేము ఎలాంటి ప్రయాసైనా పడుకోవచ్చు. వ్యర్థంగా సమయం పోనీక మెలకు కలిగి ప్రార్థన చేస్తూ నీ కొరకు ఎదురు చూసే భాగ్యం నాకు మాకు అందరికీ మీరు దయచేయండి. మీరే మా దేవుడు సజీవులను రుజువుపరచు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు.